వీఆర్ ఇన్ 2025. బట్ ఇవాటికి కూడా చాలా మంది రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం అంటే రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇవాటి మన వీడియోలో జస్ట్ 10 to 15 minutes టైం స్పెండ్ చేసి క్యాన్వా ద్వారా ప్రొఫెషనల్ లుకింగ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఇందులో ఒకవేళ మీరు మాస్టర్ చేయగలిగితే, అంటే ఈ రెజ్యూమ్ రైటింగ్లో మీరు ప్రో అవ్వగలిగితే ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. నేను పర్సనల్గా యాజ్ అ రెజ్యూమ్ రైటర్గా 10 to 15,000 రూపీస్ ఎర్న్ చేయగలిగాను. అండ్ అఫ్ కోర్స్ ఇది చాలా తక్కువ అమౌంటే, కానీ ఆ 10 to 15,000 అమౌంట్ అనేది మీకు మీ డైలీ ఖర్చులకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కావచ్చు, ఆర్ మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నారు, ఆర్ మీ ఓన్ పాకెట్ మనీకి ఆ డబ్బులు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబ్లై సయ్యద్, యూర్ వాచింగ్ బాస్వాలా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సో క్యాన్వాలో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి బ్రౌజర్ ఓపెన్ చేసి క్యాన్వా అని టైప్ చేయండి. సో క్యాన్వా అని టైప్ చేసిన తర్వాత ఈ రకంగా క్యాన్వా ఓపెన్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇవాళ రేపు చాలా మందికి క్యాన్వా గురించి తెలుసు. సో మనకు హోమ్ పేజ్ పైన ఈ రకంగా హోమ్ పేజ్ అని కనిపిస్తుంది. ఇందులో చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్యాన్వా ద్వారా మీరు కేవలం రెజ్యూమ్ ఒక్కటే కాదు, మీరు మీ ఓన్ పోర్ట్ఫోలియో కావచ్చు, లేదా ఏదైనా సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి రాబోయే వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. బట్ ఇవాటి మన వీడియోలో మనం రెజ్యూమ్ గురించి పర్టికులర్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ మీకు రెజ్యూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రెజ్యూమ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్క్రోల్ చేసి చూపిస్తున్నాను మీకు నంబర్ ఆఫ్ ఫ్రీ టెంప్లెట్స్ మీకు ఇక్కడ ఉన్నాయండి. అంటే మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు మీ ఓన్ని డిజైన్ చేసుకోవచ్చు. కానీ క్యాన్వా మొత్తానికే ఫ్రీ కాదండి. క్యాన్వాలో కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంది. బట్ అది మనం ఇనిషియల్ డేస్లో ఒక బేసిక్ ప్రొఫెషనల్ లుకింగ్ రెజ్యూమ్ మనకి కావాలి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఏదో ఒక ఫ్రీ టెంప్లెట్ మీరు తీసుకొని మీ ఓన్ రెజ్యూమ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఏదో ఒక టెంప్లెట్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నాకు నచ్చిన టెంప్లెట్, ఈ టెంప్లెట్ నాకు కాస్త మంచిగా అనిపిస్తుంది. సో నేను ఆ టెంప్లెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని కనిపిస్తుంది. సో అక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో కొత్త ట్యాబ్లో మనకు ఈ రకంగా టెంప్లెట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టెంప్లెట్నే మనం ఎడిట్ చేసుకొని మనం హెచ్ఆర్ కంటే మనం ఏ కంపెనీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీకి మన రెజ్యూమ్ అనేది మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ దీన్ని మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కింద ఇక్కడ మీరు చూడగలిగితే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సో దీని ద్వారా మనం అడ్జస్ట్ చేసుకొని మనం అనేది ఇక్కడ మన పేరు కావచ్చు, ఇతర డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం నేమ్తో స్టార్ట్ చేద్దాం. సో నా పేరు సయ్యద్ అబులైస్. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సయ్యద్ అండ్ ABULLAISE. ఎస్. సో ఇక్కడ చూస్తే మీరు మన నేమ్ అనేది సరిగ్గా అలైన్ కాలేదు, అంటే సైజ్ ఎక్కువ ఉండడం వల్ల అలైన్ కాలేదు. సో అలా అయినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది, మెజర్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మైనస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సినట్టుగా మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్లో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తే పైన సయ్యద్ అనేది ఒక సైజ్లో ఉంది, కింద అబులైస్ అనేది ఇంకో ఫాంట్లో ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే రెండు ఒకటే ఫాంట్లో రావాలి అంటే అండో చేయండి. అంటే Ctrl+Z క్లిక్ చేస్తే అండో అవుతుంది. సో Ctrl+A నొక్కితే, Command+A నొక్కితే మనకు కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. అప్పుడు సైజ్ని రెడ్యూస్ చేస్తే రెండు ఈక్వల్ సైజ్లో వచ్చి మనకు చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇలా నేమ్ అయితే సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మన ఫోటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫోటో ఒక మంచి ఫోటో మీరు యాడ్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు మన ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టే ఎస్థెటిక్ ఫొటోస్ కానీ లేదా సైట్ ఫొటోస్ కానీ ఇలాంటివి కాకుండా ఒక ప్రొఫెషనల్ లుకింగ్ ఫోటో మీరు యాడ్ చేయగలిగితే దెన్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీప్లేస్ ఆప్షన్ కనిపిస్తుంది. రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అయితే నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ని కొన్ని ఎలిమెంట్స్ని ఇక్కడ లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఒకవేళ మీ ఫోటోని అప్లోడ్ చేయాలి అనుకుంటే అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీరు ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ నా ఫోటోని అప్లోడ్ చేసి పెట్టాను కాబట్టి సో ఎస్ ఇక్కడ నా ఫోటో ఉంది. ఇక్కడ నా ఫోటోని నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హెడ్ రో అనేది కాస్త కట్ అయి ఉంది. సో మనము ప్రాపర్గా అలైన్ చేస్తే ఇట్ విల్ లుక్ గుడ్ అనమాట. సో దానిపైన డబల్ క్లిక్ చేస్తే మీకు అలైన్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం డౌన్ యారో సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత దీన్ని కాస్త మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ కర్సర్ ద్వారా మనము కిందికి పైకి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే
చూడ్డానికి ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ దీన్ని మీరు కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్నా కూడా కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ కనిపిస్తాయి. సో మీకు బ్లాక్ అండ్ వైట్లో బాగుంటుంది అనిపిస్తే బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేస్తే మనకు రెజ్యూమ్ అనేది మన ఫోటో అనేది అక్కడ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ కంపారిటివ్లీ ప్రీవియస్ ఫోటో కన్నా ఈ ఫోటో నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ లేదు మీకు నార్మల్గానే కావాలి అనుకున్నా కూడా మళ్ళీ అండో చేసి మీరు ఈ రకంగా మీరు ఫోటోని ఇక్కడ అలైన్ చేసుకోవచ్చు. సో ఎస్, మనం ఫోటో సెట్ చేసాము, మన పేరు సెట్ చేసాము. నెక్స్ట్ మీరు ఏ రోల్కి అప్లై చేసుకుంటున్నారు అండ్ ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్న రోల్ ఏంటి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకుందాం, మీరు ఒక యాంకర్ కోసం, ఇప్పుడు నేను యాంకర్ అండ్ కాంటెంట్ ప్రొడ్యూసర్, సో నేను యాంకర్ అండ్ కాంటెంట్ ప్రొడ్యూసర్ రోల్ కోసం చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ గ్రాఫిక్ డిజైనర్ ప్లేస్లో మీరు మీ రోల్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డబల్ క్లిక్ చేసి కమాండ్ ప్లస్ ఏ నొక్కితే మీకు కంప్లీట్గా సెలెక్ట్ అయిపోతుంది. అక్కడ మీరు మీ రోల్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ANCHOR యాంకర్ అండ్ కాంటెంట్ ప్రొడ్యూసర్ ఎస్ ఎంటర్ చేశాను. సో ఇది నా రోల్. అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో రెజ్యూమ్లో అబౌట్ అవర్ సెల్స్, మన గురించి మనం రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మన గురించి మనం రాసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్లీ తెలుగు మీడియం అనుకుందాం, ఆర్ మీకు ఇంగ్లీష్లో అంత పట్టు లేదు. అఫ్కోర్స్ చాలామందికి ఉండకపోవచ్చు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ మిస్టేక్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్. బట్ మీరు ప్రొఫెషనల్గా రాయడం ఎలా అంటే జస్ట్ సింపుల్, ఏం లేదండి. క్రోమ్ ఓపెన్ చేయండి ఆర్ ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి, చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. మీ గురించి అంటే మీరు ఎవరు, ఏం చేయగలుగుతారు, మీ హాబీస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇలా డీటెయిల్గా మీరు ఒకవేళ చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, సో కంప్లీట్గా మీకు చాట్ జీపీటీ మీ గురించి ఒక షార్ట్ బయోని మీకు ఇస్తుంది. సో నేను నా గురించి ఒక షార్ట్ బయోని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత చాట్ జీపీటీ మనకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న ఇంకో ఎండ్లో మేక్ ఇట్ షార్ట్ ఫర్ రెజ్యూమ్ అని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు చాట్ జీపీటీ ఒక క్లీన్ బయో, అంటే మీ గురించి ఒక క్లీన్ అండ్ గుడ్ లుకింగ్ బయోని మీకు ఇస్తుంది. సో మనం దీన్ని కాపీ చేసుకొని అగైన్ బ్యాక్ టు మన టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మన బయో అనేది అక్కడ సెట్ అయిపోతుంది. సో అది చూడగానే హైరింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూడగానే ఒక బేసిక్ అవగాహన వచ్చేస్తుంది. సో ఈ పర్సన్ ఈ పని చేయగలడు అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. సో ఈ రకంగా మనం బయో రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్కిల్ సెషన్స్లోకి వెళ్ళాలి. స్కిల్స్ అనేవి మనం చాట్ జీపీటీ ద్వారా అడిగి తెలుసుకుంటే అది అంటే మన గురించి మనకు సరిగ్గా తెలియనట్టు. సో స్కిల్స్ అనేది మీ అంతగా మీకు తెలిసి ఉండాలి. అంటే మీరు ఎందులో ఎక్స్పర్ట్, మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్గా మీరు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంకర్ నండి, సో నేను కెమెరా ముందర మంచిగా మాట్లాడగలను అండ్ ఆల్సో నా స్క్రిప్ట్ నేను ఓన్గా రాయగలను, నాకు బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ వచ్చు. అండ్ ఏవైనా డీటెయిల్స్ అంటే నేను ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయగలను. సో ఇవన్నీ నా స్కిల్స్. అండ్ మంచిగా మాట్లాడగలను, ఎవరితో అయినా ఏదైనా ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే చాలా బాగా మాట్లాడగలను నా ఒపీనియన్. అంటే అందులో నేను ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అవన్నీ నా స్కిల్స్ కింద నేను కన్సిడర్ చేసి ఏవేవి మెన్షన్ చేస్తే మనము ఎంప్లాయర్ దృష్టిలో అంటే హెచ్ఆర్ దృష్టిలో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టగలము అనేది మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటే ఆ స్కిల్స్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే దెన్ ఇట్ విల్ లుక్ ప్రొఫెషనల్. సో ఇక్కడ నేను ఒకటి గ్రాఫిక్ డిజైన్ అని ఉంది, అంటే ఇందాక అక్కడ గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి వాళ్ళు అక్కడ స్కిల్స్ని అలా మెన్షన్ చేశారు. సో మీరు మీ స్కిల్స్కి తగ్గట్టుగా మీరు ఇక్కడ స్కిల్స్ మెన్షన్ చేసి మీరు స్టార్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే మీరు బిగినర్ అనుకోండి, 3 స్టార్ 4 స్టార్ డిపెండ్స్ హౌ గుడ్ యు ఆర్ అనేది మీరు అక్కడ రేటింగ్ కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఎక్స్పీరియన్స్ విషయానికి కూడా సేమ్. మీరు ఎక్స్పీరియన్స్లో వెళ్ళి ఇక్కడ ప్రీవియస్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఎడిటర్ అనుకుందాం, ఇక్కడ వీడియో ఎడిటింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ కంపెనీ పేరు, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు. సో ఈ రకంగా మీరు ఈ టెంప్లెట్ ద్వారా మీ ఓన్ రెజ్యూమ్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు జస్ట్ వితిన్ 10 to 15 minutes. సో ఇది కాకుండా నేను నా ఓన్గా ఇంతకుముందు నేను చేసిన కొన్ని రెజ్యూమ్ శాంపుల్స్ కూడా మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను. సో రీసెంట్గా నేను నా కోసం ఒక రెజ్యూమ్ని నేను డిజైన్ చేసుకున్నాను. సో ఆ రెజ్యూమ్ నాకు విత్ చాట్ జీపీటీ హెల్ప్ ద్వారా ఏ రకంగా నేను డిజైన్ చేశాను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఎస్, ఈ రెజ్యూమ్ మీరు చూస్తే ఇక్కడ కంప్లీట్గా నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి, నా పేరు అండ్ నా ఫోటో, నా డెసిగ్నేషన్
నా విజన్ స్టేట్మెంట్, వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు ఎడ్యుకేషన్, లాంగ్వేజెస్, నేను ఏం లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతాను, అండ్ నా ప్రీవియస్ వర్క్ శాంపుల్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక లింక్ అనేది మనం యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఏదైనా ప్రాజెక్ట్ చేశారనుకుందాం, ఆర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కాకుండా ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా డేటా ఉంది, ఆర్ సంథింగ్ ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేశారనుకుందాం. సో దాని లింక్స్ కూడా మీరు ఇక్కడ వర్క్ శాంపుల్స్ అని పెట్టి మీరు లింక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తే, అక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే ఈజీగా మీరు చేసిన వర్క్ని ఎవరైతే హైరింగ్ మేనేజర్ ఉన్నారో వాళ్ళకు చూడడానికి చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ నేను క్లిక్ చేసి చూపిస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఏవైతే నేను ప్రీవియస్గా వర్క్ చేశానో వాటి టైటిల్తో పాటు వాటి యూట్యూబ్ లింక్స్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో హెచ్ఆర్కి ఏమవుతుందంటే నేను చేసిన పనులు అన్నీ ఆయనకు అంటే మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మళ్ళీ అడగడం, ఆర్ ఇంకోసారి మీరు మీ స్క్రీన్ టెస్ట్ ఇవ్వండి, ఇవన్నీ కాకుండా అవి చూసిన తర్వాత ఓహో ఇతను ఓకే ఈ రోల్కి యూజ్ అవుతాడా అవ్వడా అనేది వాళ్ళకు అప్పుడే తెలిసిపోతుంది. సో మీరు వర్క్ శాంపిల్స్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకాస్త కిందికి స్క్రోల్ చేస్తే నా స్కిల్స్, ఇందాక నేను చెప్పినట్లు నేను యాంకర్ కాబట్టి కమ్యూనికేషన్ ఈజ్ మై స్కిల్, విజువల్ ఇమాజినేషన్ ఈజ్ మై స్కిల్, అదేవిధంగా స్క్రిప్ట్ రైటింగ్, కాంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, మల్టీమీడియా ప్రొడక్షన్, ఇవి నా స్కిల్స్. సో మీరు ఒకవేళ ఐటీ ఎంప్లాయ్ అనుకోండి, సో ఏంటి మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటి? చాలామంది పైథాన్, జావా, C++, నాకు అంతగా తెలీదు, బట్ మీకు తెలుసుండొచ్చు. సో దాని పరంగా మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటో ఈ రకంగా మీరు రాసుకోవచ్చు. జస్ట్ ఆల్రెడీ ఫ్రీగా ఉన్న టెంప్లెట్ని మీరు డబుల్ క్లిక్ చేసి అక్కడ నీట్గా ప్లేస్ చేయడం మాత్రమే పని, ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఆ తర్వాత మనం ఇంకో ఎక్స్ట్రా పేజ్ తీసుకొని ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాస్త అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను, నా ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నా సోషల్ మీడియా లింక్స్ కూడా, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ హైరింగ్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ ఇక్కడ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా చూడగలుగుతారు. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, సో నేను కాంటెంట్ క్రియేటర్, కాంటెంట్ ప్రొడ్యూసర్ కాబట్టి ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇంకొక అంటే నా గురించి ఇంకా కొంచెం తెలుసుకోవడానికి హెచ్ఆర్కి ఆర్ హైరింగ్ మేనేజర్కి కాస్త ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసే ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఈ రకంగా మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్తో పాటు లాస్ట్లో స్ట్రీట్ ఫోటోగ్రఫీ, అంటే నా హాబీస్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ, అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటాను, ట్రావెలింగ్, సో ఇలాంటి మీ హాబీస్ ఏమున్నాయో హాబీస్ కూడా రాసుకోవచ్చు. ఈ మధ్య కొంతమంది ఫన్నీగా నేను దోశ మంచిగా వేస్తాను అలాంటి వాటిని నేను హాబీగా రాసుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ మీరు రాసుకోవచ్చు. హాబీస్ అనేది సంథింగ్ యూ లవ్ టు డూ. హాబీస్లో మీరు కుకింగ్ అనేది రాసుకోవచ్చు, ఆర్ మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం, గార్డెనింగ్ కూడా రాసుకోవచ్చు. ఈ రకంగా మీకు నచ్చినది మీరు హాబీస్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇలా మీ గురించి మీకు తెలిస్తే వితిన్ 10 to 15 minutes మీరు ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు ప్రో అవ్వగలిగితే ఖచ్చితంగా అని చెప్పుకోలేను, నేనైతే యాజ్ అ రెజ్యూమ్ రైటర్ లాస్ట్ 1 yearలో 10 to 15,000 ఎర్న్ చేశాను. అంటే క్లయింట్స్కి నేను రెజ్యూమ్ రాసిచ్చి అందులో నుంచి నేను ఈ అమౌంట్ ఎర్న్ చేశాను. చాలా మందికి 15,000 అయినా అనిపించవచ్చు, బట్ ఈ 15,000, 10,000 అమౌంట్ ఏదైతే ఉందో మీ డైలీ ఖర్చులకు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ పెట్రోల్ ఖర్చులు కావచ్చు, ఆర్ మీరు ఏదైనా కొత్తగా స్కిల్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏదైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఎక్కడైనా డబ్బులు పే చేయాలనుకుంటున్నారు, ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్పిస్తారనుకోండి, ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఫీ కట్టాలి. సో ఇలాంటి వాటికి ఈ స్మాల్ అమౌంట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ 2026లో ఫ్రీలాన్సింగ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్గా మారబోతుందని చాలా రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. సో చాలా సింపుల్ అండి, జస్ట్ మీరు ఎవ్రీడే క్యాన్వాలో ఒక 10 to 15 minutes మీరు స్పెండ్ చేస్తే విత్ ఇన్ 1 week మీరు రెజ్యూమ్ రైటింగ్లో ప్రో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ క్లయింట్ మీకు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత మీరు ChatGPT వాడి ఇది క్లయింట్ రిక్వైర్మెంట్, నేను రెజ్యూమ్ చేయాలనుకుంటున్నాను, దీనికి సంబంధించి ఒక అవుట్లైన్ ఇవ్వమంటే మీకు ChatGPT చాలా క్లియర్గా ఒక అవుట్లైన్ ఇస్తుంది. దాని ద్వారా దాన్ని తీసుకొచ్చి మీరు ఈ రకంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ రకంగా అలైన్మెంట్ చేస్తే మీకు ఒక ప్రాపర్ రెజ్యూమ్ అనేది బిల్డ్ అవుతుంది. అయితే రీసెంట్గా నేను చేసిన ఒక టెంప్లెట్, అంటే రీసెంట్గా నేను ఒక క్లయింట్కి డిజైన్ చేసిన రెజ్యూమ్ కూడా ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ అంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా నేను క్లయింట్కి ఎలాంటి రెజ్యూమ్ చేశానో చూపించలేను బికాస్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్. అయితే ఈ టెంప్లెట్ వాడి ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక శాంపిల్ టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ వాడి నేను ఎడిట్ చేసి క్లయింట్కి ఒక మంచి రెజ్యూమ్ ఇచ్చాను అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దానివల్ల ఐ గాట్ 1,000 rupees, అంటే ఆ క్లయింట్ దగ్గర నుంచి నేను 1,000 rupees కలెక్ట్ చేసుకున్నాను. సో ఈ రకంగా మీ ఇష్టం, మీరు 100 ఛార్జ్ చేస్తారా, 200 ఛార్జ్ చేస్తారా, 500 ఛార్జ్ చేస్తారా, డిపెండ్స్ ఆన్ యువర్ విష్. అండ్ క్లయింట్కి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది క్యాన్వా ద్వారా రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో ఒక బేసిక్ ట్యుటోరియల్. అండ్ ఆల్సో ఫర్దర్గా మనము క్యాన్వా ద్వారా ఇంకా చాలా నేర్చుకోవచ్చండి. నాట్ ఓన్లీ రెజ్యూమ్ కాదు, సోషల్ మీడియా పోస్ట్ మీరు చేయొచ్చు,
ఆర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాలోనే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు హోమ్ పేజ్లో చూడగలిగితే వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోస్ అంటే మళ్ళీ ప్రొఫెషనల్గా అడాబ్ ప్రీమియర్ ప్రోలో వస్తుందా, అడాబ్ ప్రీమియర్ ప్రో లాగా వస్తుందంటే అలా రాదు. బేసిక్ వీడియో ఎడిటింగ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు, సో మీకు ఒక బేసిక్ ఎడిటింగ్ కావాలి అంటే క్యాన్వా ద్వారా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వెబ్సైట్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు, షీట్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఒక వైట్ బోర్డ్ బిల్డ్ చేసుకోవచ్చు, మీ ఓన్ పోర్ట్ఫోలియో కూడా మీరు క్యాన్వా ద్వారా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్వా కంప్లీట్లీ ఫ్రీ కాదు, కొంతవరకు అంటే కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి. అండ్ ప్రీమియం వాడాలి అంటే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు పే, మీరు పే చేసి తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదివి యూ కెన్ టేక్ ది సబ్స్క్రిప్షన్. సో ఇదండి. అండ్ ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, అండ్ దానికి సంబంధించి నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫర్దర్గా మీకు మనం ఇంకా చాలా టాపిక్స్ గురించి మాట్లాడదాం. క్యాన్వాతో ఇంకా ఎలాంటి వండర్స్ మనం చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ ద్వారా ఫ్రీలాన్సింగ్ కోసం క్యాన్వా యూజ్ అవుతుందా లేదా, వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.